ఇక తిట్టారు కదా, అంటే అక్కడ నేను ఒప్పుకున్నాడా గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇవన్నీ ఒప్పుకున్నాడా? ఎప్పటి నుంచి ఉందంట పరిచయము? 2017 నుంచి. ఈ అమ్మాయి ఒక్కతే ఉందా ఎవరన్నా కూడా ఉన్నారని చెప్పాడా? ప్రీవియస్ బిఫోర్ మ్యారేజ్ ఒక ఆ అమ్మాయి అమ్మాయి ఉంది అని ఉందిలే కూడా చెప్పి ఈ మధ్య బిఫోర్ కాలంలో. మ్యారేజ్ వదిలేసాయి, ఆఫ్టర్ మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ ఈ అమ్మాయి ఉంది అని చెప్పి సో ఈ అమ్మాయిని అంత సింపుల్ గా వదిలేస్తాడా? 2017 కాడి నుంచి ఉన్న జస్ట్ అమ్మాయి. మేము రియల్ ఎస్టేట్ లో కో వర్కర్స్, నువ్వు అనుమానిస్తున్నావు అని చెప్పేసి అన్నాడు. నిన్ను కొట్టిన రోజు ఆ అమ్మాయి వచ్చింది అన్నావు, వచ్చిందా రాలేదా? వచ్చింది మరి ఆ వచ్చింది విషయం అడుగుతావు కదా, నువ్వు ఎందుకు అడిగాను వచ్చావు నేను. నాన్న? ఎందుకు వచ్చిందంట? అంటే నన్ను కలవడానికి వచ్చింది అని చెప్పేసి పెద్ద మనుషులలో చెప్పాడు. నేను అప్పుడే ఆమె వచ్చినప్పుడే నేను పిక్ కూడా తీశాను, వాళ్ళందరికి కూడా చూపించాను. అక్కడ అతను రివీల్ అయిపోయాడు. అప్పుడు తను నా తప్పైపోయింది అవును అంటే అని ఇప్పుడు ఏంటి, ఆ ఒప్పుకున్నాడు. అమ్మాయి మీ ఇంటికి వస్తే ఆ అబ్బాయి మీ హస్బెండ్ కూడా ఉన్నాడు, లేకపోతే మీ ఆయన కలవడానికే వచ్చింది, నువ్వు అనుమానపడి బూతులు తిట్టడం ఏమైనా చేస్తే గొడవ అయ్యిందా? గొడవ ఏదో సందర్భంలో అవ్వాలి, వాళ్ళిద్దరూ వచ్చి నిన్ను కొట్టారు కదమ్మా. నువ్వేదో అంటే అక్కడ గొడవ జరిగి ఉండాలి. నువ్వు ఒకటి అనాలా, ఆయన ఒకటి అనాలా, అట్లా అట్లా రెచ్చిపోయినప్పుడే నాలుగు బీగుతాడు. గొడవ అనేది ఇక ఆమె ఎందుకు వచ్చింది అని చెప్పేసి నువ్వు రెచ్చగొట్టి అడుగుతా రావడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం జరిగింది. ఆ, నాలుగు పీకే ఓకే. అట్లా ఇక గొడవ బాగా అయిపోయింది. నన్ను వెళ్ళగొట్టాడు, అయిపోయింది. పిఎస్లో కేసు అయిపోయింది. ఇక తన తర్వాత మళ్ళీ చూసుకుంటా అన్నాడు. 1 మంత్ తీసుకెళ్ళాడు. మళ్ళీ తర్వాత 1 మంత్ తర్వాత మళ్ళీ సేమ్ అదే ఇంకా దారుణంగా కొట్టాడు. ఇక మాట మాట్లాడితే పోలీస్ స్టేషన్ లో పంచాయతీ అయినటువంటి 1 మంత్ లోనే 1 మంత్కి తీసుకెళ్ళాడు సార్. 1 మంత్ తీసుకెళ్ళాక 1 మంత్ చాలా హెరాస్ చేశాడు. ఇక నా వల్ల కాదని చెప్పేసి నేను వచ్చాను. హెరాస్మెంట్ కి పోలీస్ స్టేషన్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళావని చెప్పేసి ఈసారి మా ఇంటి పరువంతా తీసావు, మా అందరినీ లాగావు, మా చెల్లి, బావ, అన్నయ్య, వదిన, మమ్మీ అందరినీ లాగావు. నువ్వు ఎలా ఉంటావు, మళ్ళీ నన్నే పోలీస్ స్టేషన్లో పెట్టేసి నా దగ్గరికే వచ్చి ఉండడమా అని ఇంకా అది మామూలు టార్చర్ కాదు. ఆ 1 మంత్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ అసలు పడుకోవాలంటే కూడా భయంగా ఉండేది. చూస్తేనేమో పెద్ద మనుషుల సమక్షంలో వాళ్ళతోటేమో రాయించి పంపించాడు. అనిపించింది నీకు అనవసరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళానని? అప్పుడు అనిపించలేదు సార్. తర్వాత నేను అసలు ముందే వెళ్ళాల్సిందే కానీ ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాక కూడా వెళ్ళలేదని తర్వాత అనిపించింది సార్. అంతవరకు ఏంటంటే నేను ఒక 2 రీజన్స్ సార్. ఒకటేమో అమౌంట్ ఇప్పించాను, 2 నేను ఎవరికి చెప్పుకోలేక ఇవన్నీ ఇప్పుడు చెప్పినా కూడా అప్పటికి లోన్స్ అయిపోయి ఉంటాయి కదమ్మా. అయిపోలేదు చిట్టీలు మేడం. అయిపోయి ఉంటాయి కదా. 2020కి వచ్చేసావు. ఎక్కడ 16లో తీసుకున్న చిట్టీలు 20 దాకా 4 ఏళ్ళు 5 ఏళ్ళ అయిపోలేదు మేడం. ఇంకా క్రెడిట్ కార్డ్స్ అవి కూడా యూజ్ చేసేసుకున్నాడు అతను. ఎవరి క్రెడిట్ కార్డ్? నావే. నీకెంత వస్తాయి? నువ్వు జాబే చేయవు, క్రెడిట్ కార్డులు ఎంత? బిఫోర్ మ్యారేజ్ చేశాను. అదే ఎంత ఉన్నాయి నీకు? 4 lakhs వరకు తీసుకున్నాడు. 4 lakhs లిమిట్ ఉందమ్మా కార్డు? 4 lakhs అది కూడా వాడేసుకున్నాడా? అది కూడా తీసేసుకున్నాడు. నీ క్రెడిట్ కార్డ్స్ అతని దగ్గర ఎంత పెట్టావమ్మా? నమ్మిచ్చాను కదా సార్, స్టార్టింగ్ నుంచి తను క్రెడిట్ కార్డ్ తెచ్చుకున్నాడు. అమౌంట్ అంతకాలం అయితే ఆపరు కదా, వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అమౌంట్. అది నేను నాది తను కట్టలేదు. ఇక తర్వాత ఇక తను అయిపోయింది కదా మేడం, అంతా అయిపోయింది. నువ్వు 2016 లో ఇచ్చుంటావు, 17, 18 లో గొడవలే జరుగుతున్నాయి. ఏవో తను కార్ 2-3 ఇయర్స్ ఉంచరు కదా క్రెడిట్ కార్డు వాళ్ళు. నెక్స్ట్ 45 days లేదు సార్, తర్వాత వస్తారు కదా వాళ్ళు. ఏమో క్రెడిట్ డిపార్ట్మెంట్ ఎవరు రాలేదా? వచ్చేసి మరి ఎప్పుడు ఎట్లా చేసావు పేమెంట్స్? నేను అవన్నీ క్లోజ్ చేసుకున్నాను ఎలా మేడం. నువ్వు జాబ్ చేయట్లేదేమో? గోల్డ్ మనపురంలో పెట్టి. గోల్డ్ తాకట్టు పెట్టి పెట్టానని చెప్పి. ఎందుకంటే ఇంటి మీదకి వచ్చి ఇప్పుడు మమ్మీ మొత్తం బర్డెన్ అంతా ఇప్పుడు నేను ఈ ఇష్యూ ఇది తెలవడం వల్ల ఈవెన్ క్రెడిట్ కార్డ్స్ వాళ్ళు, చిట్టీలు, ఈ అమౌంట్ అంతా మమ్మీ మీద బర్డెన్ పడుతుంది కదా సార్. మమ్మీ అంటే డాడీ లేరా? మమ్మీ డాడీ ఇద్దరు, వాళ్ళ మీద పడుతుంది అని చెప్పేసి గోల్డ్ అంతా తీసేసి నేను అవి క్లియర్ చేసేసాను. అప్పటికే అది క్లియర్ చేసేసిన తర్వాత ఇక ఈయన తర్వాత నేను వెళ్ళాను మళ్ళీ 1 మంత్ తర్వాత. ఆయన పెద్ద మనుషులతోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ 6 months వరకు ఇదంతా ప్రొలాంగ్ చేశాడు. వాళ్ళతో మాట్లాడుకుంటే సింపుల్గా వెళ్ళి ఇక ఏం గొడవలు కాలేదు. మళ్ళీ తర్వాత కోర్టులో కేసేసాడు. అతను డైవర్స్ వేసాడా? అతనే డైవర్స్ వేశాడు. ఇంక వేసేసి అప్పటికి మీరు విడిగా ఉన్నారా? అతనితోనే ఇంటి ఉన్నారా? దగ్గరే విడిగానే ఉన్నాం. మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళావు, అదే రెండోసారి కొట్టినప్పుడు ఇక వెళ్ళిపోయావు. ఒక 6 వెళ్ళిపోయాను. నెలలు పంచాయతీ నడుస్తుండగా అతను డైవర్స్ కేసు ఫైల్ చేశాడు. మధ్యలో వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు, మా రిలేటివ్స్ వాళ్ళ రిలేటివ్స్. తను తీసుకెళ్తా అనుకుంటూనే డివర్స్ కేసాడు. డివర్స్కి 2020 మేలో వేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు 2024 పోయిన ఇయర్ వరకు అతను ఏది ఎవరితోటి మాట్లాడినా ఏం చేసినా నేను కోర్టులో కేసేసాను కాబట్టి కోర్టులో నేను అక్కడే చూసుకుంటాను అన్నాడు. మీరు ఏమన్నా కేసులు ఫైల్ చేశారా? నేను 498A DVC 2 చేశాను. మెయింటెనెన్స్ ఇంకా వేయలేదు. ఎందుకు? అది ఇప్పుడు కరోనా నాది చూడండి మేడం, నా ప్రాబ్లం 2020లో నాకు స్టార్ట్ అయింది. కరోనా అప్పుడు వచ్చింది, 2022 వరకు అయిపోయింది.
ఈ జడ్జెస్ బైఫర్కేషన్ ఇవన్నీ వీటి వల్ల కేసు అనేది చాలా ప్రొలాంగ్ అయిపోయింది. అసలు ఒక కేసుకి ఒకసారి అటెండ్ అయినామంటే అది 3 monthsకో 4 monthsకో పడుతుంది. దానివల్ల అసలు ఇక వేయలేకపోయినాం. ఆయన మధ్యలో మాట్లాడుకుంటూనే ఇవన్నీ క్లియర్ చేద్దాం, క్లోజ్ చేద్దాము, మళ్ళీ తీసుకెళ్తా అని పెద్ద మనుషులతో కూడా మాట్లాడుతున్నాడు. ఇంకా ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు 2024లో జూన్లో కొట్టేశారు మేడం జడ్జి గారు, డిస్మిస్ చేశారు. మిస్ చేశారు. ఆయన నా మీద ఏం ప్రూఫ్ చేయలేదు. స్టేజ్కి వచ్చింది. డివిసి ఇది జస్ట్ ఆయన ఇంతవరకు ఒక్కసారి కూడా అటెండ్ కాలేదు మేడం కోర్టుకి. అంతా అడ్వకేట్ గారితో పెట్టుకొని, అసిస్టెంట్ గారితో పెట్టుకొని పిటిషన్ ఫైల్ చేసుకుంటూ ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడు. కేసులో మెయింటెనెన్స్ వేయొచ్చు కదమ్మా, మెయింటెనెన్స్ విడిగా వేయవసరం, దాంట్లో మెయింటెనెన్స్ వేయొచ్చు కదా. డివిసిలో ఇంటీరియర్ మెయింటెనెన్స్ ఎందుకు అడగలేదు మీరు? అడిగారు మేడం, అది ఇంతవరకు కాలేదు, అసలు ఫైల్ కాలేదు అది. సరే, ఇటు నడుస్తుంది డైవర్స్ కేసు డిస్మిస్ అయింది, అప్పీల్కి వెళ్ళారా వెళ్ళలేదా? మళ్ళీ వెళ్ళలేదు. అప్పీల్కి వెళ్ళలేదా? తను మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఉంటాడు. నీకు పేపర్స్ ఏమైనా వచ్చినాయా రాలేదా? హైకోర్టుకి వెళ్ళకుండా తను ఏం చేశాడంటే జూన్లోనే కేసు డిస్మిస్ అయిన తర్వాత నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా నేను ఎక్కడ వస్తానని చెప్పేసి జడ్జి గారు చెప్పారు డైరెక్ట్గా, నువ్వు వెళ్ళేసి వాని ఇంట్లో కూర్చో అని చెప్పేసి అన్నారు జడ్జి గారు ఇక్కడ అడిషనల్ ఫ్యామిలీ కోర్ట్. అని అంటేనే నేను ఎక్కడ వస్తానని నెక్స్ట్ డే తనే వాళ్ళ అడ్వకేట్ని మా అడ్వకేట్ గారిని ఇద్దరిని కూర్చోబెట్టుకొని, నేను ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను, ఆమెకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ 9 months, సో నేను నా వల్ల తనకు నష్టం జరిగింది కాబట్టి నేను సెటిల్మెంట్ కింద కొంత అమౌంట్ ఇస్తాను 25 lakhs అని చెప్పేసి మొత్తం ఎంఓయూ మొత్తం అది కూడా మొత్తం రాపిచ్చాడు మేడం. ఇక రాపిచ్చిన తర్వాత నాతో సైన్ చేయించుకున్నాడు, మళ్ళీ రీస్టోరేషన్ చేయించడానికి అని చెప్పేసి. ఇక తర్వాత ఆ రోజు జూన్లో స్టార్ట్ అయినది ఇప్పటి వరకు ఆయన యొక్క అమౌంట్ ఇవ్వకపోవడము, అమౌంట్ ఏమి ఇవ్వలేదు, ఏం చేయలేదు, ఆ అమ్మాయితోటే ఉంటున్నాడు, నాకు ఇంకా డైవర్స్ ఇవ్వలేదు, ఆయన అలాగే ఉంటున్నాడు. సరే నాన్న, మీ కష్టాలు, మీ లీగాలిటీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, అన్ని ప్రాపర్ వేలో ప్రొసీడింగ్స్ నడిచినాయి. ఫైనల్ ఒక లీగాలిటీ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఒకటి కలిసి ఉండడం కానీ, లేదా కోర్టుల చుట్టూ తిరగకుండా మ్యూచువల్ సెటిల్మెంట్ కానీ. అది అయ్యింది, బోత్ సైడ్స్ అడ్వకేట్స్ ఉన్నారు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నడుస్తుంటదిగా. ఇక్కడే వచ్చింది మేడం. ఇప్పుడు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఆయన నన్ను తీసుకెళ్ళమంటేనేమో తీసుకెళ్ళను డైరెక్ట్ గా చెప్పాడు. సిగ్నేచర్లు అయిపోయినాక తీసుకెళ్ళడం అనేది ఉండదు. తీసుకెళ్ళను అన్నాడు. తీసుకెళ్ళను అన్న తర్వాత అయితే ఇక నెక్స్ట్ తను నాకు సెటిల్మెంట్ కి ఇవ్వాలి, సెటిల్మెంట్ అమౌంట్ అని ఇవ్వాలి, లేదా నాకు డివర్స్ అయినా ఏదో ఒకటి తేల్చాలి. ఆయన అటు డివర్స్ అది చేయట్లేదు. అదే నాన్న, మీకు అడ్వకేట్స్ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి ఫీజులు ఇచ్చారు, వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. ఇప్పుడు వచ్చింది, ఇప్పుడు అడ్వకేట్ పెట్టుకో, లక్షలు మీ ఆయనకి ఇస్తున్నారు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎందుకు వచ్చారని అడుగుతున్నారమ్మా మేడం. ఎవరిని కూడా ఇప్పుడు మేడం వేరే వాళ్ళని ఎవరిని పెట్టాను అనుకోండి, వాళ్ళు ఆయనతోటి వెళ్ళి మాట్లాడుతున్నారు, ఒక 2 times మాట్లాడుతున్నాడు, థర్డ్ టైంకి ఆయన సమ్ అమౌంట్ ఇస్తున్నాడు, కథం అక్కడి వరకు క్లోజ్ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నాము? ఇప్పుడు ఎంత వస్తుంది అతనికి అమౌంట్ అమ్మా? ఇది తెలియదు సార్. దీంట్లో అడ్వకేట్లను కొనేయడాలు ఇవన్నీ ఉండవు. అబ్బాయి లైఫ్ స్టైల్ అబ్బాయికి ఉంది, మ్యూచువల్ ఎంఓయూ అయ్యింది. మీరు మీ అడ్వకేట్ని నమ్మట్లా, అప్పుడు వాళ్ళకి బోల్డ్ అంటే నీ కేసు నువ్వు చేసుకోపో అని నీకు ఎన్ఓసి ఇచ్చేసి ఉంటారు. 2 కేసుల్లోనే ఎన్ఓసి ఇచ్చారా? మీకు ఇవ్వలేదు. అడ్వకేట్ ఉన్నారు, కాకపోతే తను వినట్లేదు. అక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు సైన్ చేసిన తర్వాత నాతో రిస్టోరేషన్కి సైన్ తీసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్ ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అమౌంట్ ఇవ్వను, ₹1 కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో. డైవర్స్ కేసు రిస్టోర్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు? జడ్జిమెంట్ వచ్చిన డైవర్స్ కేసు జడ్జిమెంట్ వచ్చిందా రాలేదా? జడ్జిమెంట్ రాలేదు, జస్ట్ కేసు డిస్మిస్ చేశారు. మా జడ్జిమెంట్ అంటేనే ఇతను ఫైట్ చేసి ఆర్గ్యుమెంట్స్ చెప్పి డిస్మిస్ అయ్యిందా? ఇతను రెగ్యులర్ గా కోర్టుకి రాకపోవడం వల్ల డిస్మిస్ అయిందా? రెగ్యులర్ గా కోర్టుకు వచ్చారు, లాస్ట్ కి నా మీద ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయమంటే ఏం లేదు అని చెప్పారు. చెప్పేసరికి తిట్టారు, ఎంటర్టైన్ చేస్తున్న కోర్టు సమయాన్ని ఇట్లా ఇన్ని ఇయర్స్ నుంచి అని చెప్పేసి డిస్మిస్ చేశారు. పోయి తీసుకొని వెళ్ళిపో అని అన్నారు. నో డివోర్స్ అని వేసారమ్మా. నో డివోర్స్ అని చెప్పేసి వేశారు. ఆ పేపర్స్ ఏంటి ఇవ్వమ్మా మేడం? సెకండ్ అగ్రిమెంట్ కూడా, రీసెంట్ అగ్రిమెంట్. సార్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? రిట్రోస్పెక్టివ్గా చూసుకుని వేర్ థింగ్స్ హ్యావ్ గాన్ రాంగ్ అనేది మనం చూడాలమ్మా. ఓకే, ఏంటి కాజు కాన్సిక్వెన్స్ అంటే, కారణం ఏంటి, పరిణామం ఏంటి. ఇది ఏంటంటే చూసేటటువంటి చాలా మందికి అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు ఒక పేదరికం నుంచి వచ్చారు, చాలా కష్టపడి మీ తల్లిదండ్రులు ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు, MBA ఫైనాన్స్ చేయించారు, చదివించారు. ఒక అబ్బాయి పరిగెట్టుకుంటూ ఒక రియల్ ఎస్టేట్ సెకండ్ హ్యాండ్ కార్ డీలింగ్ చేసేటటువంటి అబ్బాయి, కొద్ది పేరున్నటువంటి కుటుంబం లేదంటే ఉన్నత కుటుంబం ఏదో కుటుంబం వచ్చి పరిగెట్టుకుని మీ వరకు ఎందుకు వస్తున్నాడు అనేది ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం.
ఇక్కడ ఎవరో చనిపోయారు కాబట్టి మేము వాకప్ చేయలేదు అంటే కనుక చనిపోవటం అనేది ఎంత పెద్ద ఇష్యూయో నీ జీవితం తీసుకెళ్ళి ఒక మనిషి చేతిలో ఎంక్వైరీ లేకుండా పెట్టడం అనేది కూడా అంతే పెద్ద ఇష్యూ అన్నట్టుగా నేను అనుకుంటా. ఇక్కడ ఏం ఎంక్వైరీ జరిగింది? ఏమీ ఎంక్వైరీ చేయలేదు. పైకి కనిపించేటటువంటి సాధ్యత మీకు ఏదైతే పైన కనిపిస్తున్నాయి చూడండి, అంటే మీరు లగ్జరీ అని అన్నారు ఇందాకటి నుంచి. ఏ లగ్జరీ అయితే కనుక అతను బ్రతికి ఆ లగ్జరీని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేశాడో బిఫోర్ మ్యారేజ్ ఆర్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆ లగ్జరీని చూసే మీరు కూడా పడిపోయారు. పడిపోవటం అంటే నమ్మారు, ఓకే ఇంత లగ్జరీస్గా బతుకుతున్నాడు, ఆ సూట్ ఏంటి, ఆ బూట్ ఏంటి, ఆ కార్ ఏంటి, ఆ స్టైల్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి అంటే కనుక పైకి ఇవి కనిపిస్తున్నాయి అంటే కనుక బ్యాక్గ్రౌండ్లో చాలా స్టేబుల్ ఫ్యామిలీ అన్నట్టుగా నువ్వు అనుకున్నావు. పేదరికం నుంచి వచ్చి చిన్న ఉద్యోగం చేసుకునేటటువంటి మీ నాన్నగారు అనుకున్నారు, మీ అమ్మగారు అనుకున్నారు. అంటే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అజంప్షన్స్ బేసిస్ మీద అసలు ప్రయాణం అనేది మొదలుపెట్టిందమ్మా. ఎవిడెన్స్ బేస్ మీద స్టార్ట్ అవ్వలేదు. అజంప్షన్ అంటే కనుక ఊహ, పైకి కనిపించేటటువంటిది నమ్మి లోపల ఏముందో అనేది తవ్వకపోవటం. దీనికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి ఆ అబ్బాయి చూపెట్టినటువంటి స్టైలు, వెయిట్. రెండోది ఏంటంటే కనుక అరే ఇది నిజంగా ఉందా, ఈ స్టైల్ అనేది నిజంగా ఉందా, ఇది పైకి కనిపించేటటువంటిదా, లేదంటే లోపల ఏమీ లేదా, డొల్లా, పైన పొటారం లోన్ లొటారం అంటారు, అదా ఈ కేసు అనేటటువంటిది ప్రశ్నిస్తే కనుక చేతికి అందినటువంటి గొప్ప సంబంధం పోతాదేమో అనేటటువంటి ఒక అభద్రత. మూడో అంశం ఏంటంటే కనుక అసలు అడగటానికి ఎవరున్నారు మీ ఇంట్లో? బాబు నువ్వు ఎవరివి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ పుట్టుకేంటి, నీ గోత్రం ఏంటి, నువ్వు ఎక్కడ పుట్టావు, ఎక్కడ పెరిగావు, అసలు ఉన్నది నీదా, పక్కనోడదా, నీ సూట్ నీదా, అద్దెకి తెచ్చుకున్నావా, ఇది అడిగేదానికి ఎవరున్నారు? ఎవరు లేరు. అడిగే ధైర్యం కూడా చేయలేదు. అంటే ఫస్ట్ నుంచి 2019 వరకు కొట్టి చంపబోయాడు చూడు, అప్పుడు వరకు మీరు మాట్లాడకపోవటము, ప్రశ్నించకపోవటం, అడగకపోవటమే మొత్తం అంశంలో ప్రధానమైనటువంటిది. అంటే ఏంటి అతని బలం ఏంటి? ఈరోజు ఒకటి పేదరికం నుంచి వచ్చారు, 2 ప్రశ్నలు అనకుండా ఎంక్వైరీ చేయకుండా తలదించుకుని 3 ముళ్ళు కట్టించుకున్నాం, 3 అడిగేటటువంటి నాదులు లేడు, ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు, 4 పెళ్లికి ముందే అడగనటువంటి వాళ్ళు పెళ్లి తర్వాత ఏం అడుగుతారు మీరు? ఏమీ అడగరు. సో ఇదేంటి? అతను ఆఖరికి ఏ స్టైల్లో వెళ్ళిపోయాడు అంటే కనుక నీ కళ్ళు ఎదురుకుంటే నీకు ఎవిడెన్స్ ఇసిరి నిన్ను ఛాలెంజ్ చేయటం మొదలుపెట్టాడు. అంటే ఏ స్థాయిలో 2 కాదు 10 కొమ్ములు వచ్చినాయి అతనికి నెత్తి మీద. పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఓన్లీ ఫైనాన్షియల్ లావాదేవీ గురించి చేసుకున్నాడు. డబ్బులు పిండాలి అనేది. పిండుకున్నంత వరకు పిండుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, నువ్వు కూడా బ్లైండ్గా ఇచ్చావు. ఎందుకు ఇచ్చావు అనేటటువంటిది నాకు అర్థం కాదు. పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదు, పెద్దల పంచాయతీ ఎందుకు పెట్టలేదు, అతను మెడ ఎందుకు ఉంచలేదు అంటే కనుక నా డబ్బులన్నీ అతని చేతిలో ఉన్నాయి సార్, డబ్బులు తీసుకుని పారిపోతున్న పరిస్థితి ఏంటి అనేది ఒకటన్నా. రెండోది ఏంటంటే పరుగుల కుటుంబం, పేదరికం కాబట్టి ప్రశ్నించే ధైర్యం లేదు, అడిగే మనుషులు లేరు కాబట్టి అడగలేదని అన్నా. ప్రశ్నించే ధైర్యం, అడిగేటటువంటి ధైర్యం లేనప్పుడు డబ్బులు ఇస్తూ పోతూ ఒక 15 లక్షల వరకు ఇచ్చేస్తే కనుక ఎందుకు వస్తాడమ్మా నీ దగ్గరికి? అతను ఏమనుకున్నాడు? పిండినంత పిండుదాము, డబ్బులంతా తీసేసుకుందాం, తర్వాత ఈ అక్రమ సంబంధాలతో ఈ అమ్మాయితో నాకు ఉంది అనేటటువంటి ఆధారాలు అమ్మాయికి ఇండైరెక్ట్గా పంపిద్దాం, చిరాకు పడిపోయి పారిపోద్దని అనుకున్నాను. కానీ అతను అనుకున్నది జరగలేదు. అట్ ద సేమ్ టైం నువ్వు ప్రశ్నించలేదు, అడగలేదు. సో అతనికి ఇంకా ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి ఏం చేశాడు? 2019లో నీ దగ్గరికి వచ్చి కొట్టాడు, తిట్టాడు, హింస పెట్టాడు. అప్పుడు నువ్వు నోరు మెదిపావు. ఎప్పుడైతే నీ ప్రాణాల మీదకి వచ్చిందో అప్పుడు నోరు మెదిపావు. అంటే అడగవలసినటువంటి సమయం సందర్భంలో అడగకపోతే కనుక వీళ్ళు ఎలా పెట్టలేకపోతారు? ఇప్పుడు ఏదైతే కనుక నువ్వు 6 or 7 years పాటు డివోర్స్ అనేటటువంటి పదం వస్తే కనుక నా జీవితం ఏమైపోతుందో అని అనుకున్న నువ్వు ఈరోజు కోర్టులో కేసేసినా కూడా అది సాగుతూ తేలుతూ ఎవరమే ఏమీ లేకుండా ఇప్పటికీ కూడా నానుస్తూ ఈ పరిస్థితికి వచ్చింది. నిన్ను చూస్తుంటే చాలా బాధగా ఉంది, చాలా అంటే చాలా బాధగా ఉంది. ఎందుకు అంటే కనుక ఇంటర్నల్గా ఇంట్లోని సపోర్ట్ లేదు, ఎక్స్టర్నల్గా బయట కూడా సపోర్ట్ లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి నమ్మా ఇప్పుడు ఫైట్లో ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఒకటి నమ్మకం కావాలి. వాట్ ఐ ఫీల్ పర్సనల్లీ, నా అభిప్రాయం ఏంటంటే యూఆర్ టచింగ్ టూ మెనీ డాట్స్ ఏమో అని అనిపిస్తుంది. రకరకాల లాయర్ల దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళ లాయర్లు ఎప్పుడైతే కనుక మనకు సపోర్ట్ చేయకపోతే కనుక వాళ్ళ మీద నమ్మకం పోవటం, పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్ళిపోవటం, వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళ మీద నమ్మకం పోవటం. అంటే ఆఖరికి ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ సోర్స్ ఆఫ్ హెల్ప్ ఖచ్చితంగా నాకు హెల్ప్ అవుతుంది అనేటటువంటి నమ్మకం కూడా నీకు పోయింది. నీ డబ్బులు తీసేసుకుని బ్రతికి అప్పులు చేసి నీ డబ్బులు లాక్కునేటటువంటి వ్యక్తి ఈరోజు ఎంతమందిని కొనేస్తాడు, ఎన్ని లక్షలు ఇచ్చి కొనేస్తాడు? ఇది నాకు అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ ఏమైంది అంటే నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు ఫైట్ చేయాలి అంటే ఓకే, లీగల్ సిస్టంలో కొన్ని వాయిదాలు పడుతూ ఉంటాయి, కొంత డిలే అవుతూ ఉంటుంది, కరోనా వరకు కొన్ని డిలే అవుతూ ఉంటుంది. కానీ ఖచ్చితంగా నీకు జరగవలసినటువంటి న్యాయం నీకు జరుగుతుంది.
కానీ నీకు జరగవలసిన న్యాయం నీకు ఎప్పుడు జరుగుతుంది అంటే కనుక నమ్మకం ఉన్నప్పుడు జరుగుతుంది. ఇక నీకు నమ్మకమే పోయింది, ఎవరిని నమ్ముతున్నావు? ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి ఇక్కడ కూర్చున్నావు, మమ్మల్ని కూడా అంటావు, వాళ్ళు కూడా నా కథ అంతా విన్నారండి, ఏమి సపోర్ట్ చేయలేదని అంటావు. లేదంటే అతను మాకు కూడా డబ్బులు ఇచ్చాడని అనొచ్చు. నువ్వు అది కరెక్ట్ కాదు కదమ్మా. ఈ వ్యవస్థలో నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు మీ కుటుంబంలో నీకు సపోర్ట్ లేనప్పుడు ఎవరో ఒక సిస్టమ్ని అయితే కనుక ఖచ్చితంగా నమ్మి ఆ నమ్మకమైనటువంటి సిస్టమ్ని పాత్వేని అలా దూసుకుంటూ ధైర్యంతో ముందుకెళ్ళాలి. నాకు ఇమీడియట్గా పరిష్కారం రాలేదు, ఇమీడియట్గా సపోర్ట్ రాలేదంటే మీరు డబ్బులు తినేశారు, మీరు డబ్బులు తీసారు అంటే కనుక ఏమవుతుంది? ఏకాకి అయిపోతావు, ఒంటరి పోరాటం అయిపోతాయి. ఫైనల్గా మిగిలేదు నువ్వు, ఆ దొంతులు కొట్టి ఆ పేపర్లు ఆ ఫైల్స్ తప్ప ఏమీ మిగలవు. ఈరోజు ఇక్కడి వరకు వచ్చారు. పీక్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం, ఏదైతే పినకల్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లం అనేటటువంటిది ఉంటుందో అది న్యాయదేవత. ఆవిడ వరకు వెళ్ళారు. ప్రాసెస్ అనేటటువంటిది నడుస్తూనే ఉంది. ఇప్పుడు మీ భయం ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ బెంగ ఏంటి, ఎందుకు ఇక్కడ కూర్చున్నారు? దాన్ని మించినటువంటి న్యాయం మేమేం చేస్తాం, ఎలా చేయగలం? ఇప్పుడు మేము ఫోన్ చేసి ఆ అబ్బాయితో మాట్లాడినా కూడా ఆల్రెడీ లీగల్ సిస్టంలో నడుస్తున్నటువంటి వ్యవస్థలో ఉంది కదా, మీరెవరండి అని అంటారు. న్యాచురలీ ఇట్లా ఎన్ని ఇయర్స్ చేస్తాడు సార్? అమ్మా ఎన్ని ఇయర్స్ చేస్తాడు? ఇలాగే త్రూ కోర్టు ద్వారానే వెళ్తాను అని చెప్పేసి ఎన్ని ఇయర్స్ అని ఆయన హ్యాపీగా లైఫ్ అనేది ఆయన లీడ్. అమ్మ ద థింగ్ ఈజ్ ఏంటంటే అమ్మా, క్రిమినల్ మైండ్ సెట్ ఉండి క్రిమినాలిటీ ఉండే వ్యక్తిని నువ్వు ఈరోజు పెళ్లి చేసుకున్నావు 2014లోనో 14. ఓకే, ఆ అబ్బాయి యొక్క ఆలోచన ఏంటంటే ఆ రోజు ఎలా బ్రతుకుతాం, ఎవరిని పిండి ఆరేద్దాం, ఎలా డబ్బులు దొబ్బేద్దాం, జల్సాగా ఎలా బతుకుతాం, రేపటి గురించి ఆలోచన మనకు అనవసరం, డబ్బులు ఎలా తీసేసుకుని మన సుఖాన్ని మనం చూసుకుందాం, పక్క వాళ్ళని ఎలా తొక్కేద్దాం, భార్య అనేటటువంటిది ఒక సింబల్ మాత్రమే, గర్ల్ ఫ్రెండ్ అనేటటువంటిది జల్సాల గురించి అనేటటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకున్నావు. అంటే నేను ఇందాకటి నుంచి కారణం పరిణామం అని అంటున్నాం కదమ్మా. కారణాలు ఉండేటటువంటి సమయంలో మనం చేయవలసినటువంటి వాకబ్బు, అక్కడ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు, స్థిరం లేనటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పుడు జీవితాంతం మనం అనుభవిస్తాం. ఆ అబ్బాయి ఈరోజు సఫర్ అవుతున్నాడని నేను అనుకోవట్లేదు, ఎవరూ అనుకోవట్లేదు. ఆ అబ్బాయి బాధపడుతున్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలా ఉన్నాడు. పెళ్లికి ముందు ఒక అమ్మాయిని మోసం చేశాడు, పెళ్ళిన తర్వాత ఒక భార్యను మోసం చేశాడు, ఇప్పుడేమొచ్చి వేరే సౌత్ని తీసుకొచ్చి హ్యాపీగా ఉంటున్నాడు, చాలా సుఖంగా జల్సాగా ఉంటున్నాడు. ఎందుకంటే దట్ ఈస్ క్రిమినల్ మెంటాలిటీ. ఇప్పుడు నువ్వు సిన్సియర్గా ఆనెస్ట్గా ఉన్నావు, నీ వీక్నెస్ని అతను క్యాష్ చేసుకుని కోర్టు వరకు తీసుకెళ్ళి నువ్వు ఉన్నటువంటి కొద్దిపాటి డబ్బులు కూడా నువ్వు అక్కడ తగలేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు చేయగలిగేటటువంటి దారి నీకేమీ 4 రోడ్స్లో క్రాస్ రోడ్స్లో ఏమీ లేవు, ఈ దారి ఆ దారి ఆ దారి ఈ దారి. నీకు ఉన్నటువంటిది ఒకే ఒక దారి ఏంటంటే నమ్మకమైనటువంటి ఒక వ్యక్తిని నమ్ముకుని, ఒక అడ్వకేట్ని నమ్ముకుని న్యాయపరమైనటువంటి పోరాటం చేయటం. ఇక్కడ అపనమ్మకంతో నువ్వు వెళ్ళేవనుకో మేము కూడా ఏమీ చేయలేం. ఎంతకాలం అనేటటువంటిది మా చేతుల్లో లేదు. అతనికి ఫైనల్గా శిక్ష పడవలసినటువంటి సమయం వచ్చినప్పుడు శిక్ష పడుతుంది. నాకున్న బాధ ఏంటంటే కనుక ద థింగ్ ఈస్, ఎందుకు వై ఆర్ ద లాయర్స్, నువ్వు ఏదైతే అడ్వకేట్స్ అంటున్నారో, వై ఆర్ దే బైపాసింగ్? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఒకరు వెళ్ళిపోతారు, ఇద్దరు వెళ్ళిపోతారు, ఎంతమంది వెళ్ళిపోయారు? ఎవరు వెళ్ళట్లేదు సార్, డిలే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ తారు మళ్ళీ నేను అప్రోచ్ అయితే అమ్మ డిలే చేస్తున్నారు అంటే కనుక ఇంటెన్షనల్గా కావాలని నన్ను మోసం చేయడానికి చేస్తున్నారనే వాళ్ళు చేస్తున్నారని కనట్లేదు, ఇది డిలే అవుతుంది. డిలే అవుతుంది అంటే కనుక అది సిస్టంలో కానీ ప్రాసెస్లో ఉండేటటువంటి విధంగా నువ్వు నమ్మాలి అని నేను అంటున్నాను. డిలే చేస్తున్నారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు అనేటటువంటి పదాలు ఎప్పుడైతే వస్తాయో నీకు ముందుకొచ్చి సహాయం చేయడానికి మాగోటు వాళ్ళకి కూడా భయం వేస్తుంది. అరే ఇదేంటి, మేము ఎందుకు హెల్ప్ చేయాలి ఈ అమ్మాయిని? న్యాయ వ్యవస్థని కరెక్ట్గా లేదు అని అంటుంది, లాయర్స్ కరెక్ట్గా లేదు అంటుంది, వచ్చినటువంటి పొలిటీషియన్స్ కరెక్ట్గా లేరు అని అంటుంది, తల్లిదండ్రులు హెల్ప్ లేదు అని అంటుంది, అతనేమొచ్చి వాయిదాలు చేసుకుని పారిపోతున్నా అంటే భర్త మోసమే, ప్రపంచం అంతా కూడా మోసమేనా నాన్న? కాదుగా. సో నేనేమంటున్నానంటే ఈ ఫైట్ చేయాలి అంటే కనుక ఎవరో ఒకరిని నువ్వు నమ్మాలి, నీకు ఆ పేషెన్స్ ఉండాలి. లేదు ఫైట్ చేయను అని అనుకుంటే కనుక వద్దు, అటువంటి వ్యక్తితో నాకు ఎటువంటి సంబంధం లేదు, అటువంటి మూర్ఖుడితో నేను బతకాలని అనుకోవట్లేదు, నా గురించి నేను బతుకుతాను, నేను చదువుకున్న చదువు గురించి నేను బతుకుతాను, నా వ్యక్తిత్వం గురించి నేను బతుకుతాను అంటే కనుక ఎందుకు వచ్చిన పోరాటం అది? డబ్బుల గురించా ఈ పోరాటం? పెళ్లి గురించా ఈ పోరాటం? నాకు ఇంకా అర్థం కావట్లే. డబ్బుల గురించే అయితే కనుక డబ్బుల గురించి అయితే కనుక అది వేరే పోరాటం. అతను కావాలి అని అనుకుంటే కనుక దాన్ని నేను ఏమంటానో ఆ పదం నాకు వాడటం ఇష్టం లేదు, అదే అని నేను అనుకుంటాను. ఏమిది నీ MBA ఫైనాన్స్ 2014లో అయిపోయింది, అప్పటి నుంచి నువ్వు ఇప్పుడు వరకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఏమీ లేదు, గాలికి తిరుగుతున్నావు. నిజంగానమ్మా ఆ చదువుని నమ్ముకుని, ఆ సర్టిఫికేట్ని, ఆ డిగ్రీని నమ్ముకుంటే కనుక శుభ్రంగా నీకు బ్యాంక్ బ్యాలెన్స్ శుభ్రంగా ఉండేది, ఆ డబ్బులతో బోల్డ్ అని పనులు చేసుకునేది. ఉద్యోగం ఏమైపోయింది తల్లి? ఏం పాపం చేసింది సరస్వతీదేవి నీకు? ఏం తప్పు చేసింది? ఎందుకు అది నమ్ముకున్నటువంటి దాన్ని ఏదో ఒక పార్ట్ టైం జాబో, ఒక ఆన్లైన్ జాబో, ఒక కంప్యూటర్ జాబో కొట్టుకుంటే నెలకి ఒక 20,000 25,000 వస్తాయి, దర్జాగా వస్తాయి డబ్బులు. 2014లో ఇది 2025, 11 years సీనియారిటీ ఉండేది నీకు. అంటే నేను అనేది ఏంటంటే తప్పుగా అనుకోవద్దమ్మా.
ఎక్కడైతే ఏదైతే ఏ పోరాటం అయితే పనికిరాదో ఆ పోరాటం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏ వ్యక్తి గురించి అయితే 0.5% నీ సమయం, నీ టైము, నీ ఇంటెలిజెన్స్ వాడకూడదో ఆ వ్యక్తి మీద నువ్వు వాడుతున్నావు అని నాకు అనిపిస్తుంది. ఎవరినన్నా ఒక 20 మందిని ఒక్కరినైనా కూడా ఈ అమ్మాయి వెళ్ళి ఆ అబ్బాయితో ఉండటం కరెక్ట్, ఈ పెళ్లి ముందుకెళ్ళాలని ఒక్కరు అంటారా? నీ వ్యవస్థ చూసిన, నీ పరిస్థితి చూసిన వాళ్ళు అందరూ నవ్వుతారు. ఈ కేసు ఎప్పుడో 2016లోనే పెట్టుకుంటే బాగుండేది, అప్పుడే విడాకులు అయిపోయి హ్యాపీగా ఉండేదని అనుకుని ఉంటారు. సో నేనేమంటున్నానంటే లీగల్గా పోరాడాలి అంటే ఒక నమ్మకంతో ముందుకెళ్ళి పోరాడు. లేదు పోరాడలేనని అనుకో, వద్దురా బాబు నీకు ఒక దండం అని చెప్పి అందులో బయటకు వచ్చి నీ చదువుకుని నీ కాళ్ళ మీద నువ్వు నిలబెట్టడానికి ప్రయత్నం చేయి. ఎంతమ్మ ఇప్పుడు వయసు మీకు? 36 సార్. 11 years ఆఫ్ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ వెరీ క్వాలిటీ లైఫ్ వేస్ట్ అయింది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ మేడం. హైపోథెటికల్ క్వశ్చన్స్ అడిగే వాళ్ళు ఎవరు మా స్టేజ్ మీదకి రాకండి. 99.9% ఈ స్టేజ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళు హ్యాపీగానే వెళ్తారు. అది ప్రాపర్ కౌన్సిలింగ్ ద్వారా కానీ, ఆన్సర్ ద్వారా కానీ, సపోర్ట్ ద్వారా కానీ. ఎక్కడ అవడానికి అవకాశం ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసి ఆన్సర్ లేని క్వశ్చన్స్ కొన్ని అడిగితే అయినా కూడా మేము ఓపికగా సమాధానం చెప్తాం. ఏంటి తను అడిగిన ఒక క్వశ్చన్ లీగల్గా ఎందుకు డిలే అవుతుంది, మా లైఫ్ వేస్ట్ అవుతుంది కదా అని. దానికే మా వంతు ప్రయత్నంగా ఈ స్టేజ్ మీద కొంత షార్ట్ టైంలో కొంతమందివి ఎక్కడో మహాసముద్రంలో నీటి బొట్టు మేము చేస్తున్న సొల్యూషన్. మేబీ మీకు వందల ఎపిసోడ్లు నేను నీటి బొట్టుతో పోలుస్తున్నానంటే బయట సమాజంలో ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంతమంది సఫర్ అవుతున్నారో ఒక్కసారి రియలైజ్ అవ్వండి. ఇలా కన్సల్టేషన్లు తీసుకున్నప్పుడు లేకపోతే కేసులు ఫైల్ చేసినప్పుడు 5 years 6 years ఒక్క ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసు మినిమం 3 to 6 years కోర్టులో నడుస్తుంది. ఇంకా 1 year ఎక్స్ట్రానే నడుస్తుందేమో. అవతల వాళ్ళు రాకపోతే మీకు ఎక్స్పార్టీ ఆర్డర్స్, మేడం మీరు కూడా వినండి, ఎక్స్పార్టీ ఆర్డర్స్ కొంచెం త్వరగా రావడానికి అవకాశం ఉందే తప్ప ఒక ఫ్యామిలీ మ్యాటర్ అబ్బాయి వేసిన అమ్మాయి వేసిన మోర్ దాన్ 5 years మినిమం 5 years అనేది కామన్గా ఉంది. తక్కువ 3 to 5 years అని ఫిక్స్ అవ్వండి, ఇంకెక్కువే ఉంటుంది తప్ప తగ్గదు. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళు మేమే కరెక్ట్. లా ఒక ఫెసిలిటీ ఇచ్చేసింది. ఫ్యామిలీ కేసుల్లో అమ్మాయికి 3-4 కేసులు వేసుకునే రైట్స్, ఆ అబ్బాయికి 1-2 కేసులు వేసుకునే రైట్స్, ఇవన్నీ కలిపి ఒక ఫ్యామిలీ మ్యాటర్కి 6 కేసులు రన్ అవుతుంటే కుప్పలు తెప్పల కేసులు ఈ రోజున కోర్టుల్లో. ఫ్యామిలీ కోర్ట్స్ జడ్జెస్ చచ్చిపోతున్నారు చేయలేక, సైకలాజికల్గా వాళ్ళకి నరకం కనిపిస్తుంది. మీకొక్కళ్ళకే ఈ ప్రాబ్లం. రోజుకి 100 కేసులు చూస్తున్న జడ్జెస్ పరిస్థితి, అక్కడ ఉన్న స్టాఫ్ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. లా సిస్టమ్ అలా ఉంది. లా సిస్టంలో మార్పు రావాలి అంటే మీరు ఇక్కడికి వచ్చి ఒక హైపోథెటికల్ క్వశ్చన్ వేసేసి ఒక్కసారి పెళ్ళయింది కాబట్టి ఎలా అయినా మేము భర్తతోటే కలిసి ఉండాలనే భార్యలు, ఒకసారి పెళ్ళయింది 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఎలా అన్నా అమ్మాయి నా కాళ్ళ దగ్గరే బతుకుండాలి అనే భర్తలు, మేము ఎంత కట్నం పెట్టి ఎంత పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేసుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకునేదే భర్తతో కలిసి ఉండడానికంటే మా లైఫ్లో ఎవ్వరు, మా వంశంలో ఎవరు విడాకులు తీసుకోలేదు అనే క్వశ్చన్స్కి కొన్నిట్లకి ఆన్సరే ఉండదు. అలాగే ఇంకొన్ని కోర్టులో ఇన్ని సంవత్సరాలు పడితే మా లైఫ్ ఏదైతే మంచి లైఫ్ స్పాన్ ఉంటుందో అది మొత్తం స్పాయిల్ అయిపోతుంది. పోనీ అలా అని మీ ఇంట్లోనే మీ కూతురు ఇలా కేసులు వేసి ఒక వ్యక్తిని 5 ఏళ్ళు సఫర్ చేస్తుంది, పర్వాలేదు. అదే మీ కొడుకుని కోడలు సఫర్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఆన్సర్, అమ్మో నా కొడుకు జీవితం 5 ఏళ్ళు నాశనం అయిపోయింది. మీ దగ్గరే ఉన్న ఆన్సర్లు నిలబెడితే కాపురం నిలబెట్టుకోవాలా, లేకపోతే సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలి. వేరే కంట్రీస్లో బిలో 2 years మ్యారిటల్ రిలేషన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి కాంపెన్సేషన్స్ ఉండవు, 3 to 6 monthsలో డైవర్స్ వచ్చేస్తాయి. ఆ సిస్టమ్ మన దగ్గర వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే మనం కుటుంబ వ్యవస్థకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి. స్టిల్ ఇప్పటికీ కూడా కోర్టుల్లో కౌన్సిలింగ్స్ విపరీతంగా ఇస్తారు. ప్రతి కేసులోనూ కౌన్సిలింగ్ ఉంటుంది. ఎలా అయినా వీళ్ళని కలుపుదాం, కనీసం కొంచెం డ్రాగ్ ఆన్ చేస్తే ఏమన్నా వీళ్ళు కలుస్తారేమో అనే ఆశ మరి లీగల్ డిపార్ట్మెంట్లకి, లా ఎక్స్పర్ట్స్కి ఉండడం వల్ల మ్యారిటల్ డిస్ప్యూట్స్లో ఈ మాదిరి ఉందేమో. ఇలా క్వశ్చన్స్ వేసే వాళ్ళందరికీ మీరే సమాధానం చెప్పాలి, ఎందుకంటే మేము చెప్తున్నా వాళ్ళకి అర్థం కాదు. కానీ నేను కూడా అడుగుతున్నాను అదే క్వశ్చన్. కోర్టు లా అండ్ ఆర్డర్ చేంజ్ అవ్వాలి అంటే వేరే కంట్రీస్ లా బిలో 2 years లోపు మ్యారిటల్ రిలేషన్లో ఎటువంటి వీళ్ళిద్దరూ కలిసి ఉండకపోతే ఎటువంటి కాంపెన్సేషన్ లేకుండా అబ్బాయి వేసినా అమ్మాయి వేసినా డైవర్స్ ఇచ్చేయాలి అంటే మీరు ఒప్పుకునేటట్లయితే మీరందరూ కూడా మీ ప్రపోజల్స్ని లీగల్ సెల్ అథారిటీస్కి, చీఫ్ జడ్జి తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు వాళ్ళకి, సుప్రీం కోర్టుకి ఒక్క 4 letters పంపించండి. మీ వంతు ప్రయత్నం మీరు. అట్లా 4 బొట్లు కలిస్తే ఒక మహాసముద్రమే అయ్యి లీగల్ లా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంది. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అని ఎత్తేసారుగా, హ్యాపీ. అంటే కుటుంబ వ్యవస్థ నాశనం అవ్వడానికి ఒక పాయిజన్ చుక్క ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ ఎత్తిపడేయడం. ఎవరికాళ్ళు విచ్చలవిడిగా ఇగో ఇప్పుడు ఈ అమ్మాయి సఫర్ అవుతున్న దాంట్లో ఒక పాయిజన్ చుక్క అనమాట.
రెండోది కోర్టుల్లో ఒక్కసారి కేసు గెలిచినా ఓడినా మళ్ళీ అప్పీలు అక్కడ హైకోర్టులో ఆ కేసు రాను కూడా రాదు. మ్యారిటల్ డిస్ప్యూట్ తోటి ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ వీళ్ళు మాకు వద్దురా మొర్రు అనుకుంటే ఇప్పుడు తను చెప్తున్న క్వశ్చనే ఈరోజు ఆన్సర్ అవుతుంది. 7 to 8 years సఫర్ అవుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. సో తినే ఒక ఎగ్జాంపుల్ అండి. ఫాస్ట్గా అట కేసులు చేసేయడానికి ఉన్న ఆప్షన్స్ వేరే కంట్రీస్ తోటి పోల్చుకొని మన కుటుంబ వ్యవస్థ గొప్పతనాల గురించి చెప్పుకోవడం కాకుండా వద్దు అనుకునే వాళ్ళకి త్వరగా రిజల్ట్ ఇవ్వడానికి ఏమన్నా ఆప్షన్ ఉందేమో చూడండి. అలా చూడాలి అంటే ఇలా సఫర్ అవుతున్న వాళ్ళంతా నేను ఇందాక చెప్పిన సీజేకి, తెలంగాణ హైకోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి కనుక లెటర్స్ పెట్టుకుంటూ ఉంటే అవి ఒక మహాసముద్రంలాగా పెరిగి ఓహో దీని మీద ఇంతమంది ఆంధ్ర తెలంగాణలో సఫర్ అవుతున్నారు, అలాగే మిగతా స్టేట్లలో కూడా సఫర్ అవుతూ ఉండుంటారు, రియలైజ్ అవుదాం, చేంజ్ చేద్దాం, 2-3 yearsలో కేసులు లేపేద్దాం అనడానికి ఎక్కువ అవకాశం ఉంది. నాన్న ఓకేనా మీరు అడిగిన క్వశ్చన్కి? ఈ 4 లెటర్లు పంపించడానికి మీరు రెడీయా? నేను ప్రతిదానికి రెడీ మేడం. అసలు First సుప్రీంకోర్టు మీరు- అనేది ఫస్ట్ రాంగ్ జడ్జిమెంటే ఇచ్చింది మేడం. ఎవరితో తిరగవచ్చు అనేది అది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ కదా. సో ఇది మీరు ఖండిస్తూ నేను ఎప్పుడో ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడే యూట్యూబ్లో ఒక వీడియో చేసి పెట్టా. ఎంతమంది పంపించారో నాకు తెలియదు. మీరు సఫరర్ కాబట్టి మీలాగా సఫర్ అయ్యే వాళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పిన 4 చోట్లకి మీరు లెటర్స్ పంపించగలిగితే ఎంత, నేను గట్టిగా కొడితే 100 రూపీస్. 4 లెటర్స్ పంపించగలిగితే ఇలాంటివి మహాసముద్రంలో పెరిగి రియలైజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉందనేది నా ఉద్దేశం. ఇక మీ కేసు విషయానికి వస్తే తల్లి, ఇందులో మ్యాటర్స్ సెటిల్మెంట్ అయినప్పుడు ఎంఓయూలు రాసుకుంటూ ఉంటారు. దీని గురించి కూడా మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలండి. మ్యూచువల్ డైవర్స్ గురించి ఫస్ట్ ఒక ఎంఓయూ రాసుకోవాలి, రాసుకుంటే బెటరు. ఎప్పుడైనా కాంపెన్సేషన్ ఉన్నప్పుడు ఆ అమౌంట్లు ఎట్లా ఇస్తారు ఏంటి అనేది. ఇక్కడ ఫస్ట్ పేజీ మీద మీ సిగ్నేచర్స్ లేవు, సెకండ్ పేజీల మీద లేవు, థర్డ్ పేజీల మీద లేవు. వీటిలో ఏమన్నా మార్చుకోవడానికి అవకాశం ఉంది. కొంతమంది సిగ్నేచర్లు కూడా ఇక్కడ మీ హస్బెండ్ ఇక్కడో రకంగా పెట్టాడు, ఇక్కడో రకంగా పెట్టాడు లాస్ట్ పేజీలో. సో కొంచెం సిగ్నేచర్లు తమ్ ఇంప్రెషన్స్ కూడా పెట్టుకోవడానికి చూసుకోండి. లాస్ట్ పేజీలో మీరు అందరూ సిగ్నేచర్స్ పెట్టారు, ఉన్నంత వరకు దీన్ని బిలీవ్ చేయొచ్చు. అంటే 25 lakhsకి మీ హస్బెండ్ ఒప్పుకున్నాడు అనేది. అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. మీరు మళ్ళీ కొంతమంది పెద్ద మనుషుల దగ్గరికి కొంచెం వెళ్ళారు, వాళ్ళు మళ్ళీ పిలిపించారు. May 2025న మళ్ళీ సైన్ చేశాడు. స్టిల్ ఇప్పటికీ ఇంప్లిమెంట్ కాల. మీరు చెప్పిన కేసుల్లో 2 కేసెస్, ఒకటి మీ హస్బెండ్ వేసిన డైవర్స్ కేసు, 2 మీరు వేసిన డీవీసీ కేసు, 498A కేసు. అమ్మ డీవీసీ కేసు అనేది ఒక 5 కేసులతో సమానం. మీరు అందులోనే ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేసుకోవచ్చు, అందులోనే కాంపెన్సేషన్కి వేసుకోవచ్చు, అందులోనే అతన్ని పనిష్ చేయమని వేసుకోవచ్చు. మీ ఇంట్లో సామాను కానీ ఏమన్నా ఉన్నా అడగవచ్చు. అతను వేసిన డైవర్స్ కేసు జడ్జి కొట్టేయడం కాదు, ఇతను ప్రాపర్గా కంటెస్ట్ చేయకపోవడం వల్ల, ఇతను ప్రాపర్గా రిప్రజెంటేషన్లు చేసుకోకపోవడం వల్ల, చేయాల్సిన పని చేయకపోవడం వల్ల జడ్జి డిస్మిస్ చేశారు. సో డిస్మిస్ ఫర్ డిఫాల్ట్ అని ఉన్నప్పుడు దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు రిస్టోర్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి? 2024 జూన్లోనే కేసు అయినా ఇప్పుడు మీరు 1 year తర్వాత ఆఫ్టర్ 1 year దాన్నే రిస్టోర్ చేసుకోవడం అనుకోవడం కంటే కూడా మ్యూచువల్ డైవర్స్ ఫ్రెష్గా వేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. ఆ పని చెయ్యాల ఇప్పటిదాకా. దాన్ని రిస్టోర్ చేయడానికి మీ చేత ఒక సైన్ తీసుకున్నారే తప్ప. ఇప్పుడు మీకున్న ఆప్షను డొమెస్టిక్ వైలెన్స్ కేసులో ఇంటీరియర్ మెయింటెనెన్స్ వేశారా లేదో చూసుకోండి. వెయ్యకపోతే ఇప్పుడు వేయించడానికి చూడండి. నువ్వు కాపురం నిలబెట్టుకోవడానికి 2014 నుంచి 19 దాకా ప్రయత్నించావు. ఎందుకంటే మీరు కానీ మీ హస్బెండ్ కానీ చెప్పింది వితిన్ ఫ్యూ మంత్స్లోనే మీ మధ్య గొడవలు జరిగినాయని మీ కౌంటర్లో కానీ పోనీ ఓకే కేసు గురించి చెప్పారు అనుకుందాం. ఇక్కడ మీరు రియల్గా చెప్పింది 2 years అయితే బాగున్నామండి అని. తర్వాత అబ్బాయి ఎంత హెరాస్మెంట్ చేస్తున్నా కూడా నిలబెట్టుకోవడానికే ప్రయత్నించావు. అక్కడ వరకు ఒక స్త్రీగా ఓకే. తర్వాత ఆ అబ్బాయి వద్దు అని డైవర్స్ కేసు వేశాడు. మీరు లీగల్గా ఏం వేయాలో అవి వేసుకుంటూ వెళ్ళారు. ఆ లీగల్ టర్మినాలజీలో ఆ కేసులు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవ్వకపోతే ఇంతే ఉంటాయి. సార్ అంతసేపు ఏం చెప్పారో తెలుసా మీకు? ఒక స్త్రీ చదువుకున్న అమ్మాయి ఎందుకు చదువుకోమంటామంటే ఒకవేళ భర్తకో కుటుంబ సభ్యులకు ఏదైనా కష్టం వస్తే వీళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు, నాలెడ్జ్ ఉంటుంది, పిల్లల్ని చదివించుకుంటారు, తెలివిగా ఉంటారు అని. ఆ చదువు కష్టం వచ్చినప్పుడు తనకి ఉపయోగపడాలి, తన కుటుంబానికి ఉపయోగపడాలి, తన తల్లిదండ్రులకు ఉపయోగపడాలి. ఈరోజు నీ కష్టం ఏంటి? నీకు ఉపయోగపడాలి. పిల్లలు లేరు, బయటకు వచ్చారు, క్రూయల్ హస్బెండ్, ఇలాంటి వ్యక్తి కోసం 6-7 years నువ్వు కోర్టుల చుట్టూ తిరగడానికి ఇచ్చే పని మెయింటెనెన్స్ కోసం కూడా నువ్వు ఎక్కడ వేయలే. జాబ్ మేబీ చేసి ఉండొచ్చు, మాకు ఇక్కడ ఓపెన్గా మీరు చెప్పకపోతున్నారేమో. ఎందుకంటే మీ అడ్వకేట్ మెయింటెనెన్స్ కేసు వేయకుండా 4 years దగ్గర 7 years నుంచి మిమ్మల్ని ఖాళీగా ఉంచారు. గ్యాప్లో ఎంతసేపు కలుద్దాం అని వాళ్ళ అడ్వకేట్లకు చెప్పుకుంటూ వచ్చి లాస్ట్ అమ్మ డైవర్స్ కేసు వేసి కలుద్దాం అనటం అదే మీరు ఎక్కడ కూడా ఒక స్టాండ్ పూర్తిగా తీసుకోలే. ఇలాంటి భర్తతో ఉండడం కుదురుతుందా? రాంగ్, అది జరిగే పని కాదు. మీరు day 1 నుంచి క్రూయాలిటీ సివియర్గా ఉన్నా కూడా మీరు ఎక్కడ ఒక అడుగు బయటకేసి కేసులు ఫైల్ చేయలే.
అలా అని బిక్కుబిక్కుమంటున్నారు. భర్త దగ్గరికి వెళ్ళడానికి బిక్కుబిక్కుమంటున్నారు, భర్త లేకపోతే బతకలేనంటున్నారు. ఈ రెండు వేరు కదా, ఒకే దాంట్లో ఉండడం కుదరదు. అసలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి మీ హస్బెండ్ రెడీగా లేరు. ఆయన చెప్తున్న ఎలిగేషన్స్ ఏంటి? మీరు కనీసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయరు, సపరేట్ ఫ్యామిలీ అడుగుతారు. వాళ్ళ రిలేటివ్స్ కానీ, వాళ్ళ అమ్మ నాన్న కానీ, వాళ్ళ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మీరు వన్ డే కూడా వాళ్ళని సరిగ్గా చూడలేదని. మీ ఎలిగేషన్స్ ఏంటి? ఆయనకి అక్రమ సంబంధం ఉంది, ఉన్న పలానా అమ్మాయితోటి అతను తిరుగుతున్నాడు అనేది మీ కౌంటర్లో మీరు ఇచ్చిన ఎలిగేషన్స్. ఇవన్నీ ఎట్లా అంటే మ్యారిటల్ ఇది స్పాయిల్ అయిపోయింది. మీరు కనీసం మాకు ఇంత సినిమా ఒకటి చెప్పారు చూసారా, 4th ఫ్లోర్ నుంచి తోసేద్దాం అనుకున్నారు, చంపేపోతే నేను ఇట్లా వాచ్మ్యాన్ చౌరాస్తా, ఇవేమి మీరు కౌంటర్లో చెప్పలా? అది ఎంత స్ట్రాంగ్ పాయింట్ అమ్మా, అవి చెప్పాలిగా మీ అడ్వకేట్. మాకు ఇంత బాగా చెప్పావు కదా ఇక్కడ, అది ఆ రోజుకి ఇంకా స్ట్రాంగ్ పాయింట్. తెలియలేదు మేడం, వాళ్ళకి చెప్పాను, మరి వాళ్ళు ఎందుకు ఇలా రాశారు? ఆ పాయింట్స్ వేసిన మీరు ఇక్కడ మా స్టేజ్ మీద చెప్పినవి ఏమి అందులో చాలా సింపుల్ కౌంటర్. ఆయన వేసిన దానికి మీరు ఒక ఎలిగేషన్స్ ఇచ్చారు, ఓకే, అట్లా అయినా ఆయనకి డైవర్స్ రాలా. కానీ ఇప్పుడు ఆయన పొజిషన్ ఏంటి? ఇంకో అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తూ సహజీవనంలో హ్యాపీగా బతికేస్తున్నాడు. ఇది నీకు ఇంకా ప్రెషర్ పెరుగుతుంది. నా లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది, వాడు మాత్రం ఉన్నంతలో ఒక అమ్మాయిని పెట్టుకొని హ్యాపీగా ఫుడ్ తింటున్నాడు, సంతోషంగా ఉన్నాడు. సో మనం ఇక్కడ ఆలోచన విధానం మార్చుకుంటే ఇట్లాంటి వాటికి ఆన్సర్ దొరికింది. ఎందుకంటే ఎవరో వచ్చి కాపాడేయాలి, ఆ కాపాడిన వాళ్ళని మీరు డౌట్ పడ్డారు. ఇందాక నుంచి మిమ్మల్ని అడిగానమ్మా, మీరు పెద్ద మనుషుల దగ్గర కొంతమంది దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళు దగ్గరికి మీరన్నా వెళ్ళాలి, లేదా మీ హస్బెండ్ అన్నా వెళ్ళాలి, ప్రాబ్లం సాల్వ్ చేయండి అని. వెళ్ళినప్పుడు వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు ఏదో చేశారు. ఇలా చేసినప్పుడు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు 25 లక్షలు ఇప్పిస్తున్నప్పుడు ఫ్రీగా కూర్చోపెట్టి ఎవరు ఇప్పించరు. మేబీ అక్కడ అంతవరకు రాయించినాక నువ్వు వెనక్కి వచ్చాడు. అలాగే మీ అడ్వకేట్లు అలాగే ఫీజులు ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఎమోషన్స్ తోటి ఒకటి అవ్వకపోవచ్చు, 2 నిజంగా మీరు అన్నట్లు మీ హస్బెండ్ అడ్డంగా వెనక్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఈ అమ్మాయికి ఇంత దూరం వచ్చినాక ఈ అమ్మాయికి ఎవ్వరూ సపోర్ట్ చేయట్లా. అడ్వకేట్లు వీక్గానే ఉన్నారు, ఎందుకంటే నీకు వాళ్ళకి బాండింగ్ ప్రాపర్గా లేదు. నీకు ఎంతో కొంత న్యాయం చేసేద్దామని మీ అడ్వకేట్లు అనుకోవట్లే, ఉన్నంతలో నడిపిద్దాం. ఎందుకంటే ఈ అమ్మాయి స్ట్రాంగ్గా లేదు. ఈ అమ్మాయి మాకే రూపాయి ఇవ్వడానికి ఆలోచిస్తుంటే మేమెందుకు ఈ అమ్మాయికి ఎంత ఇప్పించాలి? సోషల్ సర్వీస్ ఎవరో చేయరు కదమ్మా, మాకంటే ఏదో ఈ సోషల్ సర్వీస్ చేసేంత. ల్యాండ్ ఆర్డర్ని తిట్టుకోవడం ఇంకొకటో కుదరదు. మీకు ఆల్రెడీ పెద్ద మనుషుల ద్వారా జరిగిన పంచాయతీ మళ్ళీ ఇంకొకసారి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా జుట్టు పట్టుకొచ్చి వారితో సెటిల్మెంట్ చేయించేవాళ్ళు. మీరు అక్కడికి వెళ్ళకపోవడానికి రీజన్ ఏంటంటే అతను కొల్యూట్ అయిపోయారండి అని. అప్పుడు ఎవరు మిమ్మల్ని గొమ్మం కూడా ఎక్కనివ్వరు. మేము వింటేనే కాసేపు హట్ అయ్యాం, అరే రేపొద్దున మమ్మల్ని కూడా అంటది కదా, ఇందాక సార్ అన్నారు గుర్తుందా, అమ్మ రేపొద్దున ఇప్పుడు మేము సెటిల్ చేయకపోతే మమ్మల్ని కూడా నువ్వు అంటావు కదా ఈ స్టేజ్ మీద అని. మీకు అవసరం, మీకు ఆ సెటిల్మెంట్ 2 times అయ్యింది, అయినా అది ఇంప్లిమెంట్ అవ్వలేకపోతుంది అంటే మీరు ఎవరిని పూర్తిగా నమ్మట్లేదు అని. నేను నమ్మకనా మేడం, అది ఇంప్లిమెంట్ కాకపోవడం వల్ల అక్కడ నుండి వస్తుందా రీజన్? సరే, అతనే నీకు ఇవ్వడానికి ఇష్టపడట్లా. ఇప్పుడు నీకున్న ఆప్షన్ ఏంటంటే ఆ MOU కాపీ ఉంది కదా, ఆ MOU కాపీ ఇంకొకసారి లెటర్ రాసిన దాంతో మీరే డైవర్స్ కేసు విత్ కాంపెన్సేషన్తో వేసుకోండి. మీకు డైవర్సు వస్తుంది, కాంపెన్సేషన్ వస్తుంది. కట్టకపోతే ఆయనకి ఏదైనా ప్రాపర్టీ ఉంటే అటాచ్మెంట్ చేసుకో, వెహికల్స్ ఉన్నాయి అటాచ్మెంట్ చేసుకోవచ్చు. మీరు పోరాటం చేస్తే 100% వచ్చేవి. ఇది మీరు పోరాటం ప్రాపర్గా వెళ్ళట్లా, మీ అడ్వకేట్లది కానీ మీది కానీ. 2 ఇందాక మీరు అన్నది కరెక్టే తల్లి, కోర్టులో జడ్జెస్ ఉండట్లేదు, డేట్లు ఆటోమేటిక్గా వస్తున్నాయి. మీరు 2020లో వేసారు, అందులో 3 years 2 years లాక్డౌన్కే వెళ్ళిపోయినాయి. ఇంకా 2 years నుంచే మీ ఫైటింగ్ నడుస్తుంది. అందులో 2 కేసులు మిడిల్లోకి వచ్చినాయి, 1 కేసు డిస్మిస్ అయింది. ఉన్నంతలో ఫాస్ట్గా అవుతున్నట్టే లెక్క. ఇప్పుడు అతను ఇవ్వడం ఎందుకు, అతను ఇంకా డైవర్స్ వేయడు, ఎందుకంటే అతనికి అవసరంలే, నువ్వేమి చేయలేకపోతున్నావు. అతను ఇంటీరియర్ మెయింటెనెన్స్కి వేసుకోండి, డైవర్స్ కేసు విత్ కాంపెన్సేషన్తో వేసుకోండి. ఈ కేసులో నేనైతే ఏమీ హామీ ఇవ్వలేను మేడం, ఎందుకంటే మేబీ పాప అమ్మాయి వరకు అమ్మాయి కరెక్టే, కానీ ప్రతిదీ ఫ్రీ సర్వీస్లో లేకపోతే అందరూ వస్తున్నారు కదా అని చేసేయడం అంటే, అడ్వకేట్లు లేకపోతేనో తను వీక్ అయితేనో నిజంగా నేను ఆ అమ్మాయి పైగా వేసింది వేరే చోట దాకా వెళ్ళి సర్వీసులు చేయడం అనేది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. మీకు ఏమైనా కావాలంటే లీగల్ సెల్ అథారిటీ వాళ్ళ నెంబర్ ఇస్తానండి, వాళ్ళతో కూడా నేను మాట్లాడతాను. కొంచెం వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రొసీడ్ అవుతారు. లేదు మీ అడ్వకేట్ తోటి మీరు కంటిన్యూ అవుతానన్నా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆయన డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నాడు. సో మీరు నాకు డైవర్స్ కావాలి, ఇంతో ఈ దరిద్రం వదలాలండి అని మీకు అనిపిస్తే డైవర్స్ కేసు విత్ కాంపెన్సేషన్తో వేసుకోండి. మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ కావాలంటే గవర్నమెంట్ తరపు నుంచి నేను ఇప్పిస్తాను. సరేనా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ Thank సో you, మచ్ madam. అడ్వకేట్ మేడం. ఈ డౌట్స్తో అయితే వచ్చారు, ఆ డౌట్స్ క్లియర్ చేసి పంపించినందుకు. మరో కథతో మళ్ళీ కలుద్దాం.